హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీమధు కిచెన్. ఈరోజు ట్రెడిషనల్ ఆంధ్ర స్టైల్ పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా బేసిక్ ఓల్డ్ స్టైల్ అనమాట. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు కందిపప్పు నేను 1/3 కప్ తీసుకున్నాను. ఆ క్వాంటిటీకి మెజర్మెంట్ చెప్తున్నాను. దీనికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని హాట్ వాటర్లో వేసి సోక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ టైంలో పప్పును ఉడికించుకుందాము. ఇప్పుడు కందిపప్పు 2 or 3 టైమ్స్ వాష్ చేసుకుని ఒక కప్కి 5 టైమ్స్, నేను తీసుకున్న 1/3 కప్కి సేమ్ కప్తో 5 టైమ్స్ వాటర్ వేసి ప్రెషర్ కుక్ చేశాను. 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసిన తర్వాత చూస్తే పప్పు మనకి స్మూత్గా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఉడికిన పప్పుని మళ్ళీ ఒకసారి మ్యాష్ చేసుకోవాలి, మొత్తం ఫైన్గా పేస్ట్ అవ్వేలాగా. ఇప్పుడు దీనిలో 2 గ్రీన్ చిల్లీ స్లిట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని క్యూబ్స్లా కట్ చేసి వేస్తున్నాను. చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ 1 లార్జ్ సైజ్ టొమాటోని ఫైన్గా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత చింతపండుని బాగా స్క్వీజ్ చేసి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసి టామరిన్ వాటర్ వేయాలి. సో మనం తీసుకున్న చింతపండు వాటర్ అంతా కూడా వేసిన తర్వాత ఇంకా మనకి బాగా థిక్గా ఉంది అంటే ఇంకొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేసి, కన్సిస్టెన్సీ మరీ పల్చగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. సో మనకి ఈవెన్గా ఉండాలి పప్పుచారుకి. దీన్ని నేను ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంటే కుక్కర్ మరీ క్లోజ్డ్గా ఉంది, కనిపించట్లేదు అని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. బట్ సేమ్ కుక్కర్లో మీరు ఎందులో బాయిల్ చేశారు పప్పుని అందులోనే ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి 2 టీ స్పూన్ కారం వేసాను అండ్ టేస్ట్కి సరిపడినంత ఉప్పు. కారం తక్కువ తినేవాళ్ళు 1 టీ స్పూన్ కారం వేసుకోండి. బట్ జనరల్గా అయితే 2 టీ స్పూన్ కారం పడుతుంది మనం వేసిన పులుపుకి. అండ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ ఈ పప్పుచారుని ఇలానే బాయిల్ అవ్వనివ్వాలి. మనం వేసిన చింతపండు, పప్పు అన్నీ కూడా మరిగి చాలా బాగుంటుంది. ఇలానే ఒక 20 మినిట్స్ బాయిల్ చేస్తే మనకి టొమాటోస్, ఆనియన్స్ అన్నీ కూడా ఉడికిపోతాయి. సో అంతవరకు ఒక 20 మినిట్స్ మరిగించుకోవాలి. అండ్ వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి, మరి పల్చగా ఉండకూడదు పప్పుచారుకి, అలానే మరి తిక్కగా పప్పులా కూడా ఉండకూడదు, కొంచెం చిక్కని పప్పుచారులా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం 2 or 3 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక 3 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి స్లిట్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు అండ్ ఇంగువ, చిటికెడు ఇంగువ వేసి కొంచెం కరివేపాకు వేసి తాలింపు బాగా వేగిన తర్వాత దీన్ని పప్పుచారులో యాడ్ చేయడమే. సో హాట్ పప్పుచారు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పప్పుచారుకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడతాము. దీంట్లో వెజిటేబుల్స్ కానీ, ట్రెడిషనల్గా అయితే వెజిటేబుల్స్ కానీ సాంబార్ పౌడర్ ఏమీ వేయరనమాట. జస్ట్ ఉప్పు, కారం, పులుపు వేసి ఈ పప్పుచారుని చేసుకుంటారు. అండ్ చెప్పాలి అంటే ఓల్డ్ ట్రెడిషనల్ వేలో అయితే టొమాటోస్ కూడా యాడ్ చేయరు. సో యాస్టీజ్ ఇలానే ఫాలో అయిపోయి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందని కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు ఈ బేసిక్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి శ్రీమధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.